నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తడబాటుతో చేసిన వ్యాఖ్యలను రాజకీయం చేయడం సరికాదు. మీడియా సమావేశంలో మండిపడ్డ శాసన మండలి సభ్యురాలు కరి పద్మశ్రీ. బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల విధులపై అవగాహన. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ ఈట్ల కిషోర్. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యల అలజడి. ఎట్టకేలకు మర్మగర్భంగా ఫుల్ స్టాప్ పెట్టి మత్స్యకార జాతిని అన్యదా భావించవద్దు అంటూ ద్వారంపూడి విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తడబాటుతో చేసిన వ్యాఖ్యలను రాజకీయ లబ్ధి కోసం చిలువలు పలువలు చేసి రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నించడం సరికాదని శాసన మండలి సభ్యురాలు కరి పద్మశ్రీ అన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి మత్స్యకార జాతిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ మాజీ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు చేసిన డిమాండ్స్ పై ఆమె విలేకరుల సమావేశంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్థం లేని నిందారోపణలతో వనమాడి చేస్తున్న విమర్శలకు బదులిచ్చే క్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి లేరని, వనమాడి కుటుంబాన్ని విమర్శించారని, ఆ క్రమంలో తడబాటుతో దొర్లిన ఒక పదాన్ని సామాజిక మాధ్యమాల్లో ఎడిటింగ్ చేసి మత్స్యకార జాతిని అవమానించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార సామాజిక వర్గానికి పెద్దపీట వేసి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నారని, ఆ మేరకు అత్యున్నత పదవుల నుంచి మరెన్నో పథకాల ద్వారా మత్స్యకారుల ప్రగతికి తోడ్పడ్డారని అన్నారు. ప్రధానంగా మత్స్యకార జాతిని ఉద్దేశించి మాట్లాడే అవసరం కూడా అక్కడ ఎదురుపడలేదని, అలాంటప్పుడు అవమానించే పరిస్థితి ఎలా ఉత్పన్నమవుతుందని ప్రశ్నించారు. కాకినాడకు సంబంధం లేని కొంతమంది వ్యక్తులు తమ ఉనికిని చాటుకునేందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. సాటి మత్స్యకార వర్గాలను కొండబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే తమకు గౌరవాన్నిస్తున్న ఎమ్మెల్యే ద్వారంపూడి వద్దకు చేరారని అన్నారు. దూరమైన మత్స్యకారులకు తిరిగి దగ్గరయ్యేందుకు ఈ అంశాన్ని సాకుగా చేసుకుని కొండబాబు కొంతమంది వ్యక్తులు పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కులాల మధ్య చిచ్చు రాజేసేందుకు మత్స్యకార జాతిని అడ్డుగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎవరిని విమర్శలు చేసినా కాకినాడలోని మత్స్యకారులు ఎమ్మెల్యే ద్వారంపూడి నాయకత్వాన్ని సంపూర్ణంగా ఆదరిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ సంఘాని నందం, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు అంకాడి సత్యబాబు, నాయకులు లంకే గోపి, భీమరాజు తదితరులు పాల్గొన్నారు. విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంలో విమర్శకి ప్రతి విమర్శ అన్నది జరుగుతూనే ఉంటుంది. మరి కొండబాబు గారు చేసిన ఒక విమర్శకి జవాబుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి విమర్శలో చిన్న మాట టంగ్ స్లిప్ అయ్యి, అంటే కుటుంబం అనబోయే జాతి అని చెప్పి వెంటనే సరిచూసుకొని ఇలా పొరపాటు జరిగిందని టంగ్ స్లిప్ అయ్యాను, నేను మీ జాతిని ఎప్పుడూ గౌరవించానని చెప్పడం జరిగింది. అలాగే ఆయన గౌరవించారు కూడా. ఎందుకంటే మనకి ఏ డెవలప్మెంట్ పరంగా అయినా చూడడానికి ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మత్స్యకార సామాజిక వర్గానికి చేయడం జరిగింది. దానికి ఉదాహరణగా ఆయనకి రాజకీయంలో వచ్చిన అవకాశాన్ని, అంటే మన సీఎం గారు, గౌరవ సీఎం గారు మీకు ఒక ఎమ్మెల్సీ ఇస్తాను అంటే, బీసీకి ఎమ్మెల్సీ ఇస్తాను అని వెంటనే అది మత్స్యకార సామాజిక వర్గానికి, అంటే నాకు, అంటే మత్స్యకార సామాజిక వర్గాన్ని నన్ను ఎప్పుడు కూడా ఆయన సోదరిగానే చూసుకున్నారు. అలాగే సామాజిక వర్గంలో అందరికీ కూడా ఆయన గౌరవిస్తారు. అంటే ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్. అలాగే మిగతావన్నీ కూడా ఇప్పుడు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అవనండి, అది కూడా బంధన హరి గారికి ఇవ్వడం, అంటే ఇది కూడా మన ఊరికి సంబంధించిన బంధన హరి గారికి తీసుకురావడం జరిగింది. అంటే ఈ రెండు విషయాలు బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటేనే ఆయన ఎంత ఆరాధిస్తున్నారో అన్నది, ఆ విషయం అన్నది ఇక్కడ తెలుస్తుంది. మీరు దయచేసి ఏ కార్యక్రమాల్లో అయినా చూడండి, ఎక్కడైనా చూడండి, మత్స్యకార సామాజిక వర్గం అంటే నాకు చాలా గౌరవం, నాకు వాళ్ళతో ఎక్కువ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎమ్మెల్యే గారితో పాటు కూడా మా సోదరులు అందరూ కూడా ఉంటారు. అదొకటి కొండబాబు గారు కూడా అంటే ఇది గమనించాలి ఈ విషయాన్ని. అంటే దీన్ని ఒక్క వర్డ్ని పట్టుకొని నేను టంగ్ స్లిప్ అయ్యి నేను సరి చేసుకున్నాను దాన్ని అని చెప్పిన దాన్ని రాజకీయం చేయడం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇతర నాయకులందరూ కూడా, అంటే దానికి ఒక క్యాస్టిజం అంటే అంటగట్టి ఒక జాతి, ఒక కులం, ఒక మత్స్యకార సామాజిక వర్గాన్ని అంటున్నారు అనేది ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే దాన్ని వాళ్ళ లబ్ధి కోసం చేయడం జరుగుతుంది, అంతే తప్పించి ఇందులో వాస్తవాలు ఏమీ లేవు.
ఓన్లీ ఇది కొండబాబు గారిని ఉద్దేశించడం చెప్పడం జరిగిందండి. అంతేనండి. వాళ్ళనేది ఏంటంటే మత్స్యకారులకు అన్యాయం చేశారనో కాదు, లేదా మత్స్యకారుల అభివృద్ధికి ఆటంకం పెట్టారనో కాదు, లేదా మత్స్యకారులకు పదవులు ఇవ్వలేదు అనే అంశం మీద అయితే వాళ్ళు అనటం లేదు. సరే పొరపాటున టంగ్ స్లిప్ అయ్యింది, ఆ టంగ్ స్లిప్ అయిన దానికి సారీ ఎందుకు చెప్పడం లేదు? మీరు అందరూ ఒకసారి గమనించాలి. ఫస్ట్ వీడియో మనం ఒకసారి చూసాం, అంటే ఆయన చేసిన విమర్శకి ఫస్ట్ వీడియో మాట్లాడడం జరిగింది. అందులో జాతి అని టంగ్ స్లిప్ అయిన వెంటనే ఆయన కుటుంబానికి అని చెప్పేసి వెంటనే ఆయన సరి చేసుకున్నారు. అలాగే నెక్స్ట్ డే కౌంటర్లో కూడా ఆయన చెప్పడం జరిగింది, ఇది ఏంటంటే జస్ట్ ఒక టంగ్ స్లిప్పే జరిగింది అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. ఆల్రెడీ ఆ వీడియో కూడా మీరు అందరూ చూసారు. కానీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వీడియోలో ఏదైతే చెప్పారో కంప్లీట్ వీడియో కానీ అందులోనే కట్ కాపీ పేస్ట్ చేసి ఇది ప్రమోట్ చేయడం జరిగింది. మరి దాన్ని ఎవరు కూడా ఖండించట్లేదండి. అది ఇక్కడతో ఆపేయండి. మాకు ఇక్కడ కాకినాడ లోకల్లో ఉన్న మత్స్యకారులకి ఎవరికి ఆయన వల్ల ఏ ఇబ్బంది లేదు. ఆయన ఎలా చూస్తారో, ఎంత గౌరవంగా చూస్తారో మాకు తెలుసు కాబట్టి మేము ఆయన పక్కనే ఉన్నాం. ఆయన ఎప్పుడు పొరపాటున ఎప్పుడు కూడా మన జాతిని ఎప్పుడు కూడా గౌరవంగానే చూశారు. ఆ విషయం మా అందరికీ తెలుసు కాబట్టి నువ్వు చూడవు కాబట్టి నీ దగ్గర నుంచి దూరం అయిపోయారు అందరూ. ఈ రోజున రెడ్డి గారి దగ్గర ఉన్నారు. నువ్వు రాజకీయ లబ్ధి కోసం నువ్వేదో మళ్ళీ ఏదో చేసేస్తే మత్స్యకారులు అంతా వెనక్కి వచ్చేస్తారో, నీ బలం పెరిగిపోతుందని అనుకుంటున్నామేమో. ఈ దగ్గర నుంచి ఎప్పుడో దూరం అయిపోయారు మత్స్యకారులు. నువ్వు గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజున దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర చేరారు అందరూ. ఆయన గౌరవిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. మత్స్యకారు అన్నవాడు ప్రతి గౌరవం లేకపోతే ఒక్క క్షణం కూడా ఎవరి దగ్గర ఉండరు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ కులానికి అగ్నికుల క్షత్రియ మొత్తం వాడబలిసి అన్ని కులాలకి కూడా ఆయన ఏ రకంగా ఉపయోగపడాలి అన్ని రకాలుగా కూడా ఆయన ఉపయోగపడ్డారు. కాబట్టి మేము ఈవేళ మా జాతి అనే విషయం కాడికి వచ్చేటప్పటికి మాకు ఉంది బాధ. అయినా ఆయన దాన్ని వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఆయన తీసుకున్న తరువాత దీన్ని రకరకాలుగా రోజు దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. జాతి వాళ్ళు అందరము కూడా ఎక్కడో జాతి వాడి దగ్గర ఉండవలసిన వాళ్ళు ఈవేళ ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటున్నామంటే మేము ఆయన దగ్గర కులానికి ఎంత గౌరవం ఉందో మాకు తెలుసు. మీరు మంచి ఉద్దేశంతో ఆ రోజే ఆయన దీని మీద వివరణ ఇచ్చారు ఇలాగని చెప్పేసి. ఇది ఎక్కడతోటి ఆపితే బాగుంటుందని చెప్పేసి నిజంగా స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు దీని మీద అంత అంటే ఆయన కులం మీద ఉన్న అభిమానం తెలుసు కాబట్టి ఎవరు దీన్ని స్పందించట్లేదు. బయట వాళ్ళు వచ్చి దీన్ని పెద్ద రాజకీయం చేయాలని చెప్పేసి రాజకీయాలు అభివృద్ధి పొందడం కోసం దీని అలా చేస్తున్నారు కాబట్టి ఇక్కడతో ఆప్ చేయాలని మన మనస్ఫూర్తిగా కోరుకుని చెప్తున్నాను నేను.